హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ తిలక్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లాజిటెక్ MX మాస్టర్ 2Sని అన్బాక్స్ చేస్తున్నా. అండ్ దీన్ని రీసెంట్గా నేను అమెజాన్ సమ్మర్ సేల్లో పర్చేస్ చేశాను. దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే దీన్ని వన్ టైం కానీ ఛార్జ్ చేస్తే 70 days వరకు యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎట్ ఎ టైం 3 డిఫరెంట్ డివైసెస్కి ఇది కనెక్ట్ అవుతుంది. ఐదర్ దీన్ని మనం బ్లూటూత్ ద్వారా అయినా లేదంటే దీంతో ప్రొవైడ్ చేసిన డాంగిల్తోనైనా సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. డార్క్ ఫీల్డ్ హై ప్రిసిషన్ సెన్సర్ అన్నది యూస్ చేశారు. 500 mAh ఇంటర్నల్ బ్యాటరీ వచ్చింది. అండ్ మౌస్లో చూసేసరికి మనకి 7 బటన్స్ అన్న ఉన్నాయి. అండ్ బ్లూటూత్ వైర్లెస్ 2.4 GHz వైర్లెస్ టెక్నాలజీని దీనిలో యూస్ చేశారు. 10 meters రేడియస్ వరకు మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ లాజిటెక్ ఆప్షన్స్ అనే సాఫ్ట్వేర్ యూస్ చేసి దీన్ని మనం ఆప్షన్స్ అన్నవి కావాల్సినట్టుగా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే దీని MRP 8,995 అండ్ అమెజాన్ సేల్లో నాకు 5,999కి వచ్చింది. వీడియో ఎడిటింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ మౌస్ని యూస్ చేస్తారు. ఎందుకంటే దీనిలో ఉన్న షార్ట్ కట్స్ని యూస్ చేసుకొని ఎడిటింగ్ అనేది చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా చేయొచ్చు. ఇంకా మనకి లాజిటెక్ ఫ్లో అనే ఒక ఆప్షన్ అయితే ఉన్నది దీనిలోని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డెస్క్టాప్ అండ్ ఇంకా వేరే డెస్క్టాప్ అయినా ఇంకొక ల్యాప్టాప్ అయినా సరే రెండు పేర్ చేసినట్టయితే దాని తర్వాత మనం లాజిటెక్ ఆప్షన్లో లాజిటెక్ ఫ్లో అనే ఆప్షన్ ఉంటుంది. అది కానీ ఎనేబుల్ చేసుకున్నట్టయితే అంటే మనం ఎట్ ఏ టైం 2 డివైసెస్ ఆపరేట్ చేస్తూ ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్కి కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను ఇప్పుడు బాక్స్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. యూజర్ మాన్యువల్లో ఉన్నది. యూజర్ మాన్యువల్తో పాటు మనం ఇంకా చూస్తే మైక్రో USB కేబుల్ ఒకటి వచ్చింది. అంటే ఎప్పుడైనా మనం ఛార్జ్ చేసుకోవాల్సి వస్తే దీని నుంచి ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఐదర్ సిస్టమ్ నుంచి అన్నా లేదంటే రెగ్యులర్ అడాప్టర్ నుంచి అన్నా సరే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మౌస్ చూడొచ్చు. మౌస్తో పాటు మనకి ఇంకొక చిన్న డాంగిల్ అయితే వచ్చింది. అది కనెక్ట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. అంటే ఐదర్ మనం బ్లూటూత్ ద్వారా అయినా లేకపోతే ఈ చిన్న డాంగిల్ని యూస్ చేసన్నా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మౌస్ చూడొచ్చు మనకి బ్లాక్ అండ్ సిమెంట్ కలర్ ఫినిష్తో అయితే వచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్లో థంబ్ పెట్టుకున్న దగ్గర రబ్బర్ ఫినిష్తో వచ్చింది. అండ్ మిగతా షేప్ కూడా మనకి హ్యాండ్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది పెట్టి ఆపరేట్ చేయడానికి. అండ్ ఫ్రంట్లో మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే వచ్చింది. మైక్రో USB కేబుల్ ఏదైతే ఉందో దాంతో ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ థంబ్ పెట్టే ఏరియా దగ్గర ఒక బటన్ ఉంది. తర్వాత స్క్రోల్ బార్ వచ్చింది. అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ 2 బటన్స్ అయితే ఉన్నాయి. అది జూమ్ ఇన్ జూమ్ అవుటే కాదు ఎలాగైనా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో యాజ్ యూజువల్గా లెఫ్ట్ అండ్ రైట్ బటన్ అండ్ స్క్రోల్ బార్ అండ్ మిడిల్ బటన్ కూడా ఒకటి వచ్చింది. అండ్ ఇంకొకటి మనకి సెంటర్లో స్క్రోల్ బార్ అయితే ఏది ఉందో అక్కడ కూడా మనకి ఒక బటన్ అయితే వస్తుంది. దాన్ని కూడా మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అన్ని ఆప్షన్స్ కూడా మనకి లాజిటెక్ ఆప్షన్స్ సాఫ్ట్వేర్లో ఉంటుంది. మనకి ఏ ఆప్షన్ అయితే ఎలా కావాలన్నా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అది నేను చూపిస్తాను. అండ్ బ్యాక్ సైడ్ ఈ స్టిక్కర్ రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ మనకి 1, 2, 3 అని ఉన్నది చూసారా. అంటే మనం 3 డివైసెస్ అన్న పేర్ చేసుకోవచ్చు. అది ప్రెస్ చేయడం ద్వారా డివైసెస్ని మనం చేంజ్ చేయొచ్చు. అండ్ ఆన్ ఆఫ్ బటన్ వచ్చింది. ఆన్ చేయగానే మనకి ఫస్ట్ డివైస్ అనేది బ్లింక్ అవుతుంది. అంటే పేరింగ్ స్టార్ట్ అవుతుంది. మనం డివైస్ని పేర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిసీవర్ ఐదర్ నేను ముందు చెప్పా కదా, ఈ రిసీవర్ అయితే మనం కనెక్ట్ చేసి డైరెక్ట్గా పేర్ అన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు రిసీవర్ కనెక్ట్ చేసిన వెంటనే మనకి లాజిటెక్ ఆప్షన్స్ అనే సాఫ్ట్వేర్ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోమని చూపిస్తుంది. అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా సైన్ ఇన్ చేసి దాని తర్వాత ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ డౌన్లోడింగ్ అనేది ఫినిష్ అయింది. తర్వాత ఇన్స్టలేషన్ అడుగుతుంది. ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది బిగిన్ చేస్తున్నాను. తర్వాత ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కొన్ని అడిగింది. నో థ్యాంక్స్ అన్న టిక్ చేశాను. ఇన్స్టలేషన్ ఇప్పుడు ఫినిష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఇప్పుడు సైన్ ఇన్ చేయాలి. సో జీమెయిల్ అంటే గూగుల్ అకౌంట్ యూస్ చేసి నేను దీనిలో సైన్ ఇన్ అయితే చేస్తాను. సో సైన్ ఇన్ ఒక్కసారి మనకి ఫినిష్ అయిన తర్వాత ఇది ఫర్దర్ ఇప్పుడు చూద్దాం. అంటే నేను టెక్స్మిత్ క్యాంటేషియాలోని దీనికి కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే కస్టమైజ్ చేసుకుంటాను. అండ్ మనకున్న అప్లికేషన్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. ఒక్కొక్క అప్లికేషన్లో మన మౌస్ అన్నది ఒక్కొక్క అప్లికేషన్లో ఒక కీస్ అన్నవి డిఫరెంట్గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్మిత్కి వచ్చేసరికి మనం ఒకలాగా అంటే ఒక బటన్ కానీ ప్రెస్ చేస్తే లెఫ్ట్ థంబ్ బటన్ డిలీట్ అని పెట్టుకోవచ్చు. అండ్ ప్రీమియర్ ప్రోకి వచ్చేసరికి అదే బటన్ ఇంకొక విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం కస్టమైజ్ చేయాలంటే ఫస్ట్ ఆ బటన్ అనేది సెలెక్ట్ చేసి కీ స్ట్రోక్ అసైన్మెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ అప్లికేషన్లో కీబోర్డ్ షార్ట్కట్ ఏదైతే ఉన్నదో మనం అది సెట్ చేసినట్టయితే ఈ బటన్ మనం ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఆ షార్ట్కట్ అనేది ఫంక్షన్ అవుతుంది. అట్లానే మనం ప్రతి కీని కీబోర్డ్ షార్ట్కట్స్ అనేది పెట్టుకోవచ్చు. దాని ద్వారా మనకి ఇష్టం వచ్చినట్టు ఆ మౌస్ ఎలా పనిచేయాలన్నది మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. Take care.